ఎయిర్‌పోర్ట్ నుంచి హోటల్‌కి రావడానికి మాకైతే 1 అవర్ పట్టింది. అప్పటికే టైం మధ్యాహ్నం 3 అయిపోయింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదే మనం ఉండబోయే హోటల్. మనం కంప్లీట్ 1 మంత్ ఇక్కడే స్టే చేయబోతున్నాము. ఇంతకీ మేము చైనా రావడానికి రీజన్ ఏంటంటే కంపెనీ ట్రైనింగ్ పర్పస్ మనం చైనాకొచ్చాము ఇక్కడికి. నీకు శుక్ర మహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే సరిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. హోటల్లో రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయ్యాక ఏమైనా తిందామని చెప్పి బయటకు వచ్చాము. చాలా వెతికిన తర్వాత ఇక్కడ ఒక చికెన్ ఐటెం దొరికింది. ఇక్కడ చికెన్ దొరకడం చాలా కష్టంగా ఉంది మామ. లాస్ట్‌కి ఒక బర్గర్ దొరికింది, చికెన్ బర్గర్. అలా ట్రై చేసాం. అది టేస్ట్ అయితే బాగానే ఉంది అంతా. ఇక్కడ చికెన్ అయితే దొరకడం చాలా కష్టంగా ఉంది. ఇంకా ఈ బర్గర్ ఒకటి తింటే ఏం సరిపోద్ది అని చెప్పి అలా ఇంకేమైనా తిందామని చెప్పి వెళ్ళి ఎతికితే ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతి జంతువు కనిపిస్తుంది మామ, ఒక్క చికెన్ తప్ప. మేమైతే చికెన్ కోసం ఎతుకుతున్నాం అలాగా. కానీ ఇక్కడ చికెన్ తప్ప అన్నీ కనిపిస్తున్నాయి. చికెన్ అడుగుతుంటే కోడి కాళ్ళు తప్ప ఇంకేం చూపించట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు. మాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయింది. ఇంకా వాడికి దండం రా దోత అని చెప్పేసి ఇంకేమైనా దొరుకుతుంది అని చెప్పి వెతకడానికి వెళ్తే లాస్ట్ మాకు ఒక ఫ్రైడ్ రైస్ దొరికింది. అది కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్. అదొకటి తినేసి మేము ఇంకా హోటల్కి వెళ్ళి పడుకుని పోయాము మామ.